ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th తరగతి నుండి డిగ్రీ, బీటెక్ అలాగే మనకు ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఉండడం జరిగింది. 10+2 విద్యార్థులకు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఫిజిషియను, మెడికల్ ఆఫీసరు, డెంటిస్టు, ఆడియాలజిస్టు, అలాగే మనకు స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఆప్టోమెట్రిస్టు, స్టాఫ్ నర్సు, తర్వాత వచ్చి ల్యాబ్ టెక్నీషియను, ఫార్మసిస్టు, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ వ్యాకన్సీస్ మనకు 7 వ్యాకన్సీస్ ఉన్నాయి. 10 తర్వాత ఉంటే చాలు 15,000 శాలరీ ఇస్తారు. ఫార్మసిస్ట్కి 23,393 శాలరీ ఇస్తారు. 2 వ్యాకన్సీస్ ఉన్నాయి. బీ ఫార్మసీ, డి ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ల్యాబ్ టెక్నీషియన్కి ఎంఎల్టీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ, డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మనకు 23,393 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇవి కాకుండా మనకు స్టాఫ్ నర్స్ వ్యాకన్సీస్, అలాగే ఆప్టోమెట్రిస్టు, ఇలాంటి వ్యాకన్సీస్ అన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి శాలరీ ఎక్కువగా ఉంటుంది. ఫిజిషియన్కి అత్యధికంగా 1,10,000, మెడికల్ ఆఫీసర్కి 61,960 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ వ్యాకన్సీస్ని చిత్తూరు జిల్లాలో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఎటువంటి నోటిఫికేషన్ వస్తే అప్డేట్ ఇస్తాను. మీ జిల్లా పేరునైతే కామెంట్ అయితే చేయండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా చిత్తూరు జిల్లాలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి. 18 to 42 ఏజ్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ మనకు వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగిందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ అప్లికేషన్ ఫారము డిఎంహెచ్ఓ ఆఫీస్ చిత్తూరు వాళ్ళకి 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటితో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు అప్లికేషన్ ఫామ్ కూడా వెబ్సైట్లో ఇచ్చారు. సో డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. సో చాలా మంచి అవకాశం. ఇటువంటి జాబ్స్ చాలా అరుదుగా మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎన్హెచ్ఎంకి సంబంధించి